రిజిస్ట్రేషన్లతో స్థలాలపై సంపూర్ణ హక్కు వస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అప్పగించడం వల్ల సదరు ఇంటి స్థలంపై లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం రామారావుపేటలో మేకల కమేలా రోడ్ చివర గల ముస్లిం కమ్యూనిటీ హాల్ దాటిన తరువాత ఖాళీ స్థలం దగ్గర 18, 20, 21 మరియు 22 వార్డుల రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు పంపిణీ చేశారు. కాకినాడ జగన్నాథపురం 24వ డివిజన్, ముగ్గుపేట మెయిన్ రోడ్ వద్ద 23, 24, 25 డివిజన్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు, కార్యదర్శి ఎం యేసుబాబు, మాజీ మేయర్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడారు. గంట అయిందా? గంట అయిందమ్మా. బిస్కెట్ తీసుకున్నారా? బిస్కెట్ ఫ్రూట్ ఇచ్చారా? ఫ్రూట్ ఒక నిమిషం. ఎవరు కూడా దయచేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 650 ఎకరాలు కొన్నాం, ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి మీ ప్రాంతంలో నిలబెట్టి ఇది మీ స్థలం అని చూపించాం. మిమ్మల్ని అందరినీ వేరే పార్టీ వాళ్ళు వాళ్ళు సిగ్గుపడి ఒకరొకరు అందరూ చూడకుండా తీసుకెళ్ళి మీకు పట్టాలు ఇచ్చి అక్కడ నిలబెట్టి ఫోటో తీశారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు. మీకు ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించాలి. అందుకనే మీకు నమ్మకం కలగడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి జగన్నాథపురంలో ఎవరికైతే ఇల్లు వచ్చినాయో వాళ్ళందరినీ కొమ్మరికి తీసుకెళ్ళి మిమ్మల్ని బస్సులు పెట్టి తీసుకెళ్ళి లేఅవుట్ ఎలా ఉందో, ఎలా కడుతున్నారో చూపించి మీకు భోజనాలు పెట్టి ఒక ఆడపడుచులకు భావించి మిమ్మల్ని అందరినీ మరలా మీ ప్రాంతంలో తీరుతాం. వెళ్ళారమ్మా కొమ్మరికి అందరూ? ఎన్నో ఒకసారి చేతులు ఎత్తండమ్మా. దేవుడు బాగుందా?